అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్తో అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమేమి స్ప్రెడ్ చేస్తా ఉన్నారో మీ అందరికీ చూపిస్తా. ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సిగ్గనేది ఉంటే వీళ్ళకి సిగ్గనేదే ఉంటే 151 నుంచి 11 ఎందుకు వస్తారు చెప్పండి. వీళ్ళు టీఆర్పీ రేటు కోసము ఎంతటికైనా దిగజారిపోతారు గిట్లని చెప్పడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే వాడు ఎవడైనా సరే పగోడైనా సరే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు గిట్లని చెప్పి మనకు తెలిస్తే ఎవరైనా మానవత్వం ఉన్నోడు ఎవరైనా ఆదుకుంటారు. కానీ వీళ్ళు అరే బాబు అది నేను చెప్పదు మీరే వినండి. ఇంత ఘోరమా టీఆర్పీ రేట్ల కోసం? అరే ఏం చేస్తారా మీరు? మీరందరూ ఫస్ట్ ఒకసారి వినండి. మీరు చీకట్లో ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా ఉంది ఇక్కడ? ఉప్పాడ మొత్తం సముద్రం అంతా మునిగిపోయిందండి. ఇల్లు కూడా మునిగిపోయండి. పిల్లలతో సుత్తా ఇక్కడికి వచ్చేసామండి. పొద్దున్న నుంచి ఏమి తినకంటే ఇక్కడ ఉన్నామండి. ఎవరు మాకు ఎవరికి సోపాయం చూడలేదండి. ఎవరని భోజనాలు అన్నారు కదా, ఎవరికి ఎట్టలేదండి భోజనాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామండి మేము. భోజనాలు ఎట్టగా మరి కదండి. ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తారు గిట్లని చెప్పి వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా. సరే ఎక్కడైతే ఇల్లులు గిట్లా కూలిపోయినాయో వాళ్ళని ఆడికి వెళ్ళి సురక్షితమైన ప్లేస్కి తరలించింది ఎవరండి? సరే వీళ్ళు ఉన్న ఇల్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎవరిచ్చింది? ఇది కుటుంబ ప్రభుత్వం కాదా? సరే కాదనుకుందాం. ఇక్కడ ఏమైనా కొనుక్కుని మేము తింటామండి. మరి ఎవరు ఎట్టినప్పుడు మేము ఏం చేయమండి? ఈ అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మాకు ఎవరు ఫుడ్ పెడతారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా పైసలు ఇచ్చి మేము తీసుకుంటాం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న తుఫాన్లో ఎవరండి వీళ్ళకి అన్నం వండి పెట్టేది? ఎవరు ఏ హోటల్ తీస్తారు? ఎవరేం చేస్తారు? అరే మాట్లాడే మాటలకి కొంచెం కూడా క్లారిటీ లేకుండా వీళ్ళ దగ్గర ఉండి మాట్లాడించి కూడా ఏమని మాట్లాడిస్తారు? ఇప్పుడు ఏ కుటుంబ ప్రభుత్వం అయితే నిత్యావసర సరుకులు అందిస్తూ ఉందో ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ అన్ని కలెక్ట్ చేసుకొని జగనన్న పంపిస్తా ఉన్నాడు గిట్లని చెప్పి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు సిగ్గు లేకుండా. ఇక్కడ మీకు ఇప్పుడు నాకు తెలిసిన ఒక మత్స్యకారుడితో మాట్లాడి అసలు కూటమి ప్రభుత్వం మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా, లేకుంటే వైసీపీ పార్టీ వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారా గిట్లని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. హలో తమ్ముడు, మీదే ఊరు? విశాఖపట్నం అండి. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను ఒక మత్స్యకారునండి. మత్స్యకారుడా? ఓకే. మీ సైడు తుఫాను ప్రభావం ఎలా ఉందండి? మా సైడు తుఫాను అయితే మాత్రం 100% మాకు గాని కాకినాడ పాడు గాని చాలా తీవ్రతగా ఉంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం మీకు రియాక్ట్ అయ్యి మిమ్మల్ని ఏమైనా సేవ్ చేసే ప్రయత్నం చేసిందా, లేకుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తలేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అంటే మత్స్యకారులని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తలేరు, వాళ్ళకి ఫుడ్ పెడతలేదు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం అండి? ఎవరు చెప్పారన్న ఈ విషయం? అదే ఇది చాలా ఛానల్స్లలో మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు ప్రభుత్వం అనేది ఎప్పుడైతే మాకు సంబంధించిన ఎవరైతే తుఫానుకు సంబంధించిన ఐ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే 26, 27, 28, 29 ఎప్పుడైతే తుఫాను హెచ్చరికలు మాకు జారీ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కూటమి ప్రభుత్వం అనేది మాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఒక ఫుడ్ గాని అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళే అంటే రవాణా గాని అంటే మమ్మల్ని తీసుకెళ్లి సేఫ్ గా పెట్టే ఇదే గాని మాకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అనేది మాకు చాలా సూపర్ గా చాలా చక్కగా చూస్తుంది. కాదు మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే కూటమి పార్టీ వాళ్ళు అసలు ఏం రియాక్ట్ అయితే లేదు, ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే పంపిణీ చేస్తూ ఉన్నారు, వీళ్ళు అధికారంలో లేకపోయినా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమేనా? ఇది ఫుల్ జీరో. ఇది ఏంటంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం ఏంటంటే ఈ రోజు మాకు సంబంధించిన సౌత్ నియోజకవర్గానికి నేనుంటున్న విశాఖపట్నం సంబంధించిన సౌత్ ఇన్ఛార్జ్ కు సంబంధించిన శ్రీ వంశీకృష్ణ గారే గాని లేదా టీడీపీకి సంబంధించిన కూటమి సైనికులైనా గాని మాకు అన్ని విధాలుగా సహకరించి ప్రజలకి ఓటర్లకి ప్రత్యేకంగా ఓటర్లకి అన్ని విధాలుగా సహకరించి మీరు మీ ఫుడ్ కి సంబంధించే గాని లేదా మీకు అనేక విధాల ఏ సమస్యలు అయినా సరే ఉన్నా సరే ఈ తుఫానుకు సంబంధించిన మీకు అన్ని విధాలుగా మేము 24 hours మీకు సహకరిస్తాం అని చెప్పేసి నాయకులే గాని లేకపోతే వార్డుకు సంబంధించిన ఇన్ఛార్జీలే గాని లేకపోతే వార్డులో పనిచేసిన సీనియర్ కార్యకర్తలే గాని టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన కార్యకర్తలే గాని
చాలా స్పీడ్ గా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ వార్డులో చాలా సూపర్ గా వర్క్ చేస్తున్నారు. తమ్ముడు, మీ దగ్గర ఎవరైనా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా ఆదుకోవడం జరిగిందా? మాకు సంబంధించి మేము ఈ 26, 27, 28, 29 ఈ మూడు రోజుల్లో మాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు తప్పించి వేరే ఎవరు కూడా మా యొక్క ఫిషర్ మ్యాన్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మా దగ్గరకు రాలేదు, వచ్చిన దాఖలాలు కూడా లేవు. అంటే ఎందుకు అంటే వీళ్ళు టీవీలలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తలేరు, మొత్తం వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు, మత్స్యకారులను అందరినీ ఆదుకుంటా ఉన్నారు గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు, అందుకోసం నీకు కాల్ చేసి కనుక్కుందామని చెప్పి ఫోన్ చేసిండే. ఎందుకు ఏమనంటే వాళ్ళు టీవీకి సంబంధించిన వ్యక్తుల మాట, ఒక కెమెరా ముందు పెడితే ఏదో మాకు నచ్చిన సంబంధించిన మాటలు ఆ కోట ప్రభుత్వం మీద ఏదో బురద జల్లుదాం, ఏదో ఒక మాటలు చెప్దాం, టీడీపీ ఇది, జనసేన అది, ఏదో వాళ్ళకి నాలుగు మీద సంబంధించిన మాటలు ఏవో 2 మాటలు వదులుదామని చెప్పేసి మాట్లాడడం తప్పించే గాని కోట ప్రభుత్వం అయితే మాత్రం చాలా చక్కగా శుద్ధశుద్ధిగా పని చేస్తున్నది. మొత్తం విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా చక్కగా చెప్తుంది కదండి. ఇప్పుడు మీకు ఉప్పాడలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉప్పాడ తెలిసిన వాళ్ళు మా గ్రామస్తులే ఉన్నారు. ఉప్పాడలో చాలా మందికి ఫుడ్ లేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవమేనండి? అంటే మీరు ఏమైనా ఫోన్ చేసి కనుక్కోవడం కానీ ఏమైనా జరిగిందా? అది ఆ మాట అనేది చాలా అదాస్తవం. మీకు ఉప్పాడలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అయితే సాక్షి ఛానల్లో ఏమైనా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే ఉప్పాడ ప్రజలకి అసలు అన్నం అనేది దొరుకుతలేదు, ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు, ఏమి లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు గిట్ల అని చెప్పి వీళ్ళు సాక్షి ఛానల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవమా? ఇది వాస్తవం 100% ఈ రోజు టీటీఎం ఉదయ్ మన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ రోజు అక్కడ గడపకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అతను స్వయాన వాళ్ళు రాకపోయినా సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని అమ్మా మీరు రావాలి, మీ ఆరోగ్యమే నా ఆరోగ్యం, మీరుంటే నేను ఉన్నానని చెప్పేసి స్వయంగా అతను తన భరోసాన్ని ప్రజలకు అందించి అక్కడి నుంచి వాళ్ళని వేరే సురక్షితమైన ప్లేస్ కి అతను నీట్ గా తీసుకెళ్లి అక్కడ పెడుతున్న వ్యక్తి టీటీఎం ఉదయ్ గారు. కదండి, ఇప్పుడు మీరు మత్స్యకారులు కదా, ఇప్పుడు మీరు ఎన్ని రోజులు వేటకి పోకుండా ఉండాలి? ఈ దగ్గర నాకు తెలిసి మా మత్స్యకారులు అయితే మాత్రం ఈ 7 days కాకుండా ఇంకొక 1 నెల రోజులు అంటే ఇంకొక 30 days సీ వాతావరణం, సీ రఫ్ అండ్ వాతావరణం, గాలి కానీ ఇంకా మిగతా ఏవైనా సరే ఒక 30 days తగ్గినంత వరకు కూడా మా మత్స్యకారులు అనేవారు వేటకి వెళ్ళడానికి చాలా వరకు మక్కువ చూపిస్తారు. మీకంతా అక్కడ క్షేమంగానే ఉన్నారు కదా మీరందరూ? మేము కూటమి ప్రభుత్వం వల్ల మేమందరం కూడా చాలా శ్యామతంగా ఉన్నాము. అలాగే మాకు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అనేది మాకు అన్ని అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, నేను లైవ్లో మాట్లాడాను. అరే వైసీపీ పార్టీ వాళ్ళకు సిగ్గు లేకుండా ఏమైనా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఫుడ్ లేదు, ఫుడ్ ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, అసలు వాళ్ళు ఉండడానికి వాతావరణమే సరిగ్గా లేదు గిట్ట అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అక్కడ వైజాగ్లో చూసినా, ఉప్పాడలో చూసినా, యాడ చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లీడర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా గిట్లని చెప్పి కనుక్కొని వాళ్ళని సురక్షితమైన ప్లేస్కి తరలిస్తూ ఉన్నారు. దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసలు ఏం స్ప్రెడ్ చేస్తలేరు, ఏం పెడతలేరు, వాళ్ళు అసలు అన్నమే తింటలేరు, తాగనికి వాటర్ కూడా లేదు, కరెంట్ లేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమైనా హోటల్ ఉన్నాయా జనరేటర్ ఉండడానికి, ఎక్కడైతే స్కూల్ ఉన్నాయో, ఎక్కడైతే హాస్పిటల్ ఉన్నాయో ఆ ప్లేస్కి వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నారు. అరే, అక్కడ కూడా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయకుండా ప్రచారాలు చేస్తే ఏంది ఇది? అసలు వైసీపీ గవర్నమెంట్ ఏ రోజు అండి ప్రజల గురించి ఆలోచించింది? ఏ రోజు ప్రజల సమస్యల మీద ఫైట్ చేసింది? ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే భోజనాలు పంపిణీ చేస్తూ ఉందో వాళ్ళందరికీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకొని జగనన్న పంపిస్తూ ఉన్నాడు మీ అందరి కోసం ఇట్లని చెప్పి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకి ఇంకా ఎప్పటికీ మారారు గిట్టని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇక్కడ పార్టీలు గీటులు అన్నీ పక్కన పెట్టేసి మానవతంతో అక్కడున్న ప్రజలకి మీరు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా తప్పుడు ప్రచారాలు చేసి, ఫేక్ ప్రచారాలు చేసి, ఆయనేమో బెంగళూరులో ఉండి, వీళ్ళేమో అక్కడ నుంచి ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకుంటా, సోషల్ మీడియాలో మేమే కనిపించుకుంటా,
వేరే వాళ్ళు ఇస్తున్న అన్నంని పట్టుకొని జగనన్న పంపిస్తా ఉన్నాడు గిట్ల అని చెప్పి అన్నం మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే ఇంకా చూసుకోండి ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి. ఎవరైతే సముద్ర తీరాన ఉంటారో వాళ్ళు కొంచెం భద్రంగా ఉండండి. సో అధికారులు చెప్పింది వినండి. థ్యాంక్ యూ.